యనమల రామకృష్ణుడు మాజీ ఆర్థిక మంత్రి. ఇప్పుడు వస్తే ముఖ్యమంత్రి జగన్ ప్రధాన న్యాయమూర్తికి రాసినటువంటి లేఖ కోర్టు ధిక్కారం అవుతుంది. దీని మీద న్యాయమూర్తులందరూ కూడా కలిసి జగన్ మీద చర్య తీసుకోవాలని ఆయన ప్రకటన చేస్తున్నారు. అంటే జడ్జీలకు న్యాయమూర్తులకు యనమల పిలిపిస్తున్నారు అనమాట. ఇప్పటివరకు కూడా రైతులందరూ కలిసి పోరాడాలి, కార్మికులందరూ పోరాడాలి, లేదా ప్రజలు విద్యార్థులు పోరాడాలి, మహిళలు ఏకం కావాలి, ఇలాంటి పిలుపులు విన్నాం మనం. కానీ ఇక్కడ యనమల రామకృష్ణుడు గారు జడ్జి కాకపోయినప్పటికీ కూడా జడ్జీలందరూ కూడా ఏకమై జగన్ మీద చర్య తీసుకోవాలని చెప్తున్నారు. అంటే ఇది కోర్టు ధిక్కారం అవునో కాదో నాకు తెలియదు. ఎందుకంటే భారత ప్రధాన న్యాయమూర్తికి ఒక ముఖ్యమంత్రి లేఖ రాస్తే దాన్ని ఎలా అంచనా వేయాలో భారత ప్రధాన న్యాయమూర్తికి తెలియదని ఈ తెలుగుదేశం నాయకుడుగా ఉన్నటువంటి యనమల రామకృష్ణుడు గారు పిలిపిస్తే జడ్జీలందరూ కూడా దాన్ని బట్టి చర్య తీసుకోవాలని అసలు కోరుకోవడమే ఒక అసంబద్ధం. తన అభిప్రాయంతో అని చెప్పొచ్చు, విమర్శించవచ్చు, ఖండించవచ్చు. కానీ జడ్జీలు ఏం చేయాలో అసలు ఒక జడ్జి కాకుండా జడ్జీలందరూ కూడా కలిసి ఏం చేయాలో ఎలా చెప్తారు? అసలు ఇది అసంబద్ధంగా అసహజంగా ఉన్నట్టు కనిపించడం లేదా? దేశంలో రాజకీయ పార్టీలు న్యాయమూర్తులందరికీ పిలుపులు ఇవ్వడం ఇంతకుముందు ఎప్పుడైనా జరిగిందా? ఇప్పటికే రాష్ట్రంలో న్యాయ వ్యవస్థకు ప్రభుత్వానికి మధ్యలో ఘర్షణాత్మక వైఖరి సరికాదని చెప్తుంటే ఈ విధంగా జడ్జీలకు ఒక మాజీ మంత్రి పిలుపు ఇవ్వడం అన్నది చాలా ఆశ్చర్యంగా కనిపిస్తుంది. ఇలాంటి పరిణామం నేను ఎప్పుడు చూడలేదు ఇదివరకు కూడా. ఇప్పుడు కూడా కోర్టుల గురించి, జడ్జీల గురించి వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకోగలుగుతారు, వాళ్ళ ఆదేశాలు ఇస్తారు, తీర్పులు ఇస్తారు. తప్పులు ఒప్పులు అయితే పైకోర్టులకు వెళ్తారు. ఇది జరుగుతుంటుంది. కానీ తెలుగుదేశం కావచ్చు, లేకపోతే ఇంకో పార్టీ కావచ్చు, వాళ్ళేమీ జడ్జీలను గైడ్ చేయాల్సిన, డైరెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. చెయ్యాలనుకోవటం కూడా ఒక విధంగా న్యాయ వ్యవస్థలో జోక్యమే అవుతుంది. దానివల్ల అనవసరమైనటువంటి దురభిప్రాయాలకు, ప్రచారాలకు అవకాశం కలుగుతుంది.